9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. గతించిన వారం ఈ వచనం చివరిగా చదువుకొని మనం ముగించుకున్నాం. ఈ వారం ఇక్కడి నుంచే ప్రారంభిద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. జాగ్రత్తగా ఉందో అందరూ ఇలా చూస్తూ అనండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి, అంటే నమ్మటం మన వల్ల అయితే దేవుడికి సమస్తం. అంటే ఇప్పుడు మనం నమ్ముతున్నాం అనుకోండి, ఏదైనా ఇది జరగాలి, ఇది అవ్వాలి, అది ఏదైనప్పటికీ గతించిన వారం చెప్పుకున్నట్లుగా అది ఆత్మ సంబంధమైన అయినప్పటికీ లేకపోతే శరీర సంబంధమైనది అయినప్పటికీ, ఈ రెండిట్లో ఏదైనప్పటికీ నమ్మితే ఖచ్చితంగా ఏమవుతుందట చెప్పాలి, సాధ్యమవుతుంది. అసాధ్యం కూడా ఏమవుతుంది, సాధ్యమవుతుంది. ఇప్పుడు గమనించండి, ఈ మాటను మనసును పెట్టండి. నమ్మితే సమస్తం సాధ్యమే. ఒకసారి చెప్పండి అంత. నమ్మడం అంటే విశ్వాసమే కదా. ఇప్పుడు విశ్వాసం ఉంచితే సమస్తం. ఇప్పుడు మీకు కొంతమంది విశ్వాస వీరుల కోసం చెప్తాను. వారి విశ్వాసంతో ఎలాంటి బలమైన కార్యాలు చేశారనేది చూద్దాం. ఒక వ్యక్తి దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడితే, జాగ్రత్తగా విందాం, దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడితే ఆ విశ్వాసాన్ని బట్టి అప్పుడే మీరు కళ్ళు మూసేస్తున్నారు. జాగ్రత్తగానండి. జాలపాట నేను పాడలేదు, వాక్యం చెప్తున్నాను. జాగ్రత్తగానే. ఒక వ్యక్తి దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడితే అతను ఎన్ని చేయగలడు, ఎలాంటి కార్యాలు చేయగలడు అనే విషయాన్ని మనం ధ్యానిద్దాం. జాగ్రత్తగా విందాం. మాటలు జాగ్రత్తగా వింటే మన హృదయాలకు నెమ్మది కలుగుతుంది. దేవుని మాటలు వినలేదనుకోండి, మన జీవితాలకు నెమ్మది, తృప్తి ఉండదు. జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి తృప్తి పొందుకునే వెళ్తాం. ఇప్పుడు కొన్ని విషయాలు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి నిజంగా దేవుని మీద ఆధారపడితే అతను ఎలాంటి కార్యాలను చూడగలడు, ఎలాంటి కార్యాలను సాధించగలడు, అతని భక్తి జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోగలడు అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక జాగ్రత్తగా విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయాన్ని మనం కొన్ని వారాలు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక్క వారంలోనే అయిపోదు, కొన్ని వారాలు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ముందుగా 1వ వచనం చదువుకుని తర్వాత ముందుకెళ్దాం. విశ్వాసమునున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఒక వ్యక్తి పూర్తిగా దేవుని మీద ఆధారపడితే ఆ విశ్వాసంలో ఒక స్థాయికి వెళ్తే ఎలాంటి కార్యాలను పొందుకుంటాడు, ఎలాంటి బలమైన కార్యాలు తన జీవితంలో చూస్తాడు, లేకపోతే ఒక బలమైన విశ్వాసిగా ఎలా తయారవుతాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు చూడండి, విశ్వాసం అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువట. ఏంటి అదృశ్యమైనవి అంటే? కనిపించలేనివి. ఇప్పుడు కంటికి కనిపించలేనివి ఉన్నాయి అనడానికి ఆధారం ఏంటి? విశ్వాసం. అర్థమవుతుందా? దీనికోసం మనం వచ్చే వారం వివరంగా మాట్లాడుకుందాం. ఈ మొదటి 3 వచనాల కోసం వివరంగా వచ్చే వారం మాట్లాడుకుందాం. ఈ వారం మాత్రం మనం ఒక విశ్వాస వీరుడి కోసం మాట్లాడుకుందాం. ఇప్పుడు గమనించండి, లేనివి ఉన్నాయి అనడానికి ఆధారం ఏంటట? విశ్వాసం. మన కంటికి కనిపించనివి, అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి ఆధారం ఏంటంటే విశ్వాసం. ఇప్పుడు అలాంటి విశ్వాసాన్ని కనపరిచిన ఒక విశ్వాసం కోసం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 4వ వచనం చూద్దాం. చూడండి 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. సరిపోతుంది. ఒక్కసారి ఆగుదాం. విశ్వాసాన్ని బట్టి, అక్కడ జాగ్రత్తగా చూస్తూ వినండి, విశ్వాసాన్ని బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడట. దేనిని బట్టి చెప్పాలందా? అందరూ చెప్పండి ఒకసారి. విశ్వాసాన్ని బట్టి ఎవరికంటే మంచి బలి అర్పించాడట? ఇప్పుడు హేబేలు శ్రేష్టమైన బలి అర్పించడానికి కారణం ఏంటి? విశ్వాసం. అర్థమవుతుందా? ఇప్పుడు హేబేలు బలి దేవునికి నచ్చడానికి కారణం ఏంటి?
చాలామంది సండే స్కూల్ పిల్లల్ని ఈ మాట అడిగామనుకోండి, చాలా వారాలు నేను హేబేల్ కోసం కయ్యను కోసం చెప్తున్నప్పుడు సండే స్కూల్ పిల్లల్ని అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? కయ్యేను బలి ఎందుకు నచ్చలేదు, హేబేలు బలి ఎందుకు నచ్చిందంటే వాళ్ళు ఏం చెప్పారంటే, కయ్యేనట కూరగాయలు తెచ్చాడట, హేబేలు ఏం తెచ్చాడు? గొర్రెల్లో కొన్ని గొర్రెలను తీసుకొచ్చాడు కాబట్టి నచ్చిందట. ఇతను కాస్ట్లీ తెచ్చాడు, ఇతను కొంచెం కాయగూరలు తక్కువగా తెచ్చాడు. కయ్యేనట కొంచెం దాచేసుకుని కొంచెం తెచ్చాడట. బైబిల్లో లేదు ఇది, మనం ఊహించుకున్నది. అర్థమవుతుందా? కయ్యేనట కొన్ని దాచేసి కొన్ని పట్టుకొచ్చాడట. ఇద్దామని తీసాడట. స్టోరీ ఇది. ఇద్దామని తీసాడట. ఇద్దామని తీసి ఏం చేశాడు? మరలా కొన్ని తీసి దాచేసుకుని కొంచెం పట్టుకొచ్చాడట. హేబేలు మాత్రం ఏం చేశాడు? ఆ గొర్రెల్లో శ్రేష్టమైన మంచి గొర్రెని తీసుకొచ్చాడట. కయ్యను మాత్రం కుళ్ళిపోయిన కూరగాయల గట్ట పట్టుకొచ్చి ఇచ్చాడట. ఇది బైబిల్లో లేదు. ఎందుకు హేబేలు బలి నచ్చిందంటే, మంచిది శ్రేష్టమైన మంచి గొర్రె బాగా పుష్టిగా ఉన్నది తెచ్చాడని కాదు. దేనిని బట్టి నచ్చిందట? విశ్వాసాన్ని బట్టి. అర్థమవుతుందా? విశ్వాసాన్ని బట్టి హేబేలు బలి నచ్చింది. ఇప్పుడు కయ్యేను బలి నచ్చకపోవడానికి కారణం ఏంటి? మన వాళ్ళలో ఏం లేదు, విశ్వాసం లేదు. ఇప్పుడు మనం అర్పించేది కొంచెమైనప్పటికీ మన అర్పణ నచ్చాలంటే ఏముండాలట? విశ్వాసం ఉండాలట. ఏముండాలి? పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే మనం ఇచ్చేది కూడా దేవునికి నచ్చుతుంది. ఇచ్చిన దానిని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచటం బట్టి హేబేలు ఒక చక్కని సాక్ష్యాన్ని పొందుకున్నాడట. ఆ మాట చూద్దాం, చూడండి కింద మాట. దేవుడు అతని అర్పణలను గూర్చి, స్పష్టంగా చదువు. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఇప్పుడు దేవుడు అతని అర్పణ కోసం మాట్లాడుతున్నప్పుడు అతని విశ్వాసాన్ని బట్టి ఏమయ్యాడట? నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఏమని సాక్ష్యం పొందాడు? నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఇప్పుడు హేబేలు నీతిమంతుడు, జాగ్రత్తగా వినాలి. హేబేలు నీతిమంతుడు అని దేవుని చేత సాక్ష్యం పొందడానికి కారణం ఏంటి చెప్పాలి? విశ్వాసం. అంటే ఒక వ్యక్తి అర్పణ నచ్చాలంటే, ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ నచ్చాలంటే మనం ఎంత ఇస్తామన్నది కాదు, కానీ ఇచ్చేది నచ్చాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అర్థమవుతుందా? విశ్వాసం. ఒక విశ్వాసి పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటే దేవునికి ఇచ్చేది నచ్చుతుందట. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక విశ్వాసి పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో ఉంటే ఆ విశ్వాసం వల్ల అతను ఏమవుతాడట చెప్పాలి? నీతిమంతుడు అవుతాడట. ఇప్పుడు హేబేలు నీతిమంతుడు అవడానికి కారణం ఏంటి? ఏం చేశాడు దేవుని కోసం? హేబేలు ఇచ్చింది బలి, అంతే. హేబేలు ఏదో చేసేసి సువార్త ప్రకటన చేసేసి అక్కడికి ఇక్కడికి అలా ఇలా తిరిగినట్లుగా లేదు. హేబేలు దేవునికి నచ్చడానికి కారణం ఏంటంటే విశ్వాసం. ఇప్పుడు మనం కూడా దేవునికి నచ్చాలంటే, లేకపోతే నీతిమంతులుగా తీర్చబడాలంటే ఒకే ఒకటి, విశ్వాసం. విశ్వాసం వల్ల ఒక వ్యక్తి ఏమవుతాడట? నీతిమంతుడు అవుతాడట. ఏమవుతాడు? విశ్వాసం వల్ల మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడు అవుతాడట. ఇప్పుడు గమనించండి, మన విశ్వాసం కోసం మాట్లాడుకుంటున్నాం. విశ్వాసం ఉంచితే మనం ఇచ్చేది అది కొంచెమైనా దేవునికి నచ్చుతుంది, దేవుడు లక్ష్య పెడతాడు. ఇప్పుడు మనం విశ్వాసం లేకుండా, దేవుని మీద నమ్మకం లేకుండా మనం ఎంత పట్టుకొచ్చి ఇచ్చినా దేవునికి నచ్చదు. కయ్యేను ఏదో తక్కువ ఇచ్చాడని ఎక్కడ రాయబడలేదు. కయ్యేను కూడా మంచిదే తెచ్చాడు, కానీ కయ్యేను అర్పణ నచ్చకపోవడానికి కారణం ఏంటి? విశ్వాసం లేదు. విశ్వాసాన్ని బట్టి హేబేలు బలి నచ్చింది. విశ్వాసాన్ని బట్టి హేబేలు ఏమని సాక్ష్యం పొందాడు? ఇప్పుడు మన నీతిమంతులని సాక్ష్యం పొందాలంటే ఏముండాలట చెప్పాలి? ఇప్పుడు మనం అందరం నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాం? విశ్వాసం బట్టి. ఇప్పుడు మనం అందరూ యేసుక్రీస్తు వారిని విశ్వసించి బాప్తిస్మంలో అడుగుపెట్టాం కాబట్టి మనం అంతా ఏమయ్యాం చెప్పాలి? అందరూ చెప్పండి. నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. హేబేలు దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాడు. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, అతను విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైన బలి ఇచ్చాడు. విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇంకా విశ్వాసాన్ని బట్టి ఏం జరిగింది అని అంటే, హేబేల్లో ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి ఏం జరిగింది అని అంటే కింద మాట, తర్వాత మాట చూద్దాం. చూడండి. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగానండి. ఒక విశ్వాసి పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటే ఎన్ని కార్యాలు జరుగుతాయి అనేది మనం చూస్తున్నాం. ఈయన శ్రేష్టమైన బలి అర్పించడానికి కారణం ఏంటి చెప్పండి ఒకసారి?
విశ్వాసం. అతను నీతిమంతుడని సాక్ష్యం పొందడానికి కారణం ఏంటి చెప్పండి? విశ్వాసం. ఇప్పుడు అతను మృతునందు కూడా మాట్లాడుతున్నాడట. ఏంటి? మృతునందు కూడా అంటే చచ్చిపోయి మాట్లాడుతున్నాడట. అర్థమవుతుందా? అతని రక్తం ఏం చేస్తుంది? దేవునికి మొర్ర పెడుతుందట. ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తి విశ్వాసం ద్వారా, లేకపోతే అతని రక్తం మొర్ర పెడుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోయాడండి, లేకపోతే అతనికి రక్తం కారుతుంది, అతని రక్తం మొర్ర పెడుతుందా? చూడండి, విశ్వాసం వల్ల ఎలాంటి కార్యాలు జరుగుతాయి అనడానికి ఇక్కడ చక్కని మాట రాస్తున్నారు పౌలు గారు హెబ్రీయులకి. ఇప్పుడు గమనించండి, విశ్వాసం వల్ల మనం ఊహించని కార్యాలు కూడా జరుగుతాయట. ఒక వ్యక్తి దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడితే మనం ఎక్స్పెక్ట్ చేయలేనివి జరుగుతాయట. ఇప్పుడు ఒక వ్యక్తి రక్తం ఏం చేస్తుందట? దేవునికి మొర్ర పెడుతుందట. అర్థమవుతుందా? మృతునందు కూడా మాట్లాడుతున్నాడట, చచ్చిపోయి కూడా దేవునితో మాట్లాడుతున్నాడట. ఇప్పుడు గమనించండి, బతుకుండగా దేవునితో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామా? దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయటం కదా. ఇప్పుడు దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయటం. బతుకున్నప్పుడు హేబేలు దేవునితో మాట్లాడాడు, ఒక చక్కని బలి ఇచ్చాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. చచ్చిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడట? మాట్లాడుతున్నాడట. అర్థమవుతుందా? విశ్వాసంలో ఒక పరిపూర్ణమైన స్థితి ఇది. చచ్చిపోయినా కూడా ఏం చేస్తున్నాడు? అతని రక్తం కూడా మొర్ర పెడుతుందట. అతని బాడీలో ఉండే ప్రతి అణువు దేవునితో మమేకమైపోయింది. అర్థమవుతుందా? ఇదంతా దేని వల్ల జరిగిందంటే దేని వల్ల చెప్పాలి. ఒక వ్యక్తి బలి నచ్చాలంటే ఏముండాలి? ఒక వ్యక్తి దేవుని ముందు నీతిమంతుడిగా ఎంచబడాలంటే, ఒక వ్యక్తి దేవునికి నచ్చాలంటే విశ్వాసం ఉండాలి. ఒక వ్యక్తి ఇచ్చేది దేవునికి నచ్చాలంటే విశ్వాసం ఉండాలి. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలంటే విశ్వాసం ఉండాలి. అంత మాత్రమే కాదు, మన శరీరంలో ఉండే ప్రతి అణువు దేవునితో మమేకం కావాలంటే ఒకటి ఉండాలి. ఏంటది? విశ్వాసం ఉండాలి. అర్థమవుతుందా? ఇలాంటి పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి. ఈ విశ్వాస వీరుల జాబితా మనం ఈ వారం నుంచి ఆలోచిద్దాం. ఇలాంటి పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఇది అసాధ్యము, ఇది జరగదు, ఇది మా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది నేను సాధించలేను అనే ప్రతి కార్యము దేవుడు చేసి చూపిస్తాడట. దేనివల్ల? విశ్వాసం వల్ల. వీళ్ళ విశ్వాసం వల్ల ఎన్ని కార్యాలు చేశారో మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటూ వద్దాం. ఈరోజు మాత్రం మనం ఇచ్చేది నచ్చాలంటే చెప్పాలి, విశ్వాసం ఉండాలి. మనం నీతిమంతులుగా ఎంచబడాలంటే, మన అణువు దేవునితో మాట్లాడాలంటే విశ్వాసం ఉండాలి. ఇప్పుడు గమనించండి, ఆ విశ్వాసంలో ఒక పరిపూర్ణమైన స్థాయికి మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసం ఎలా వస్తుంది చెప్పాలి? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఏంటి? వినుట వలన విశ్వాసం వస్తుంది. అటు ఇప్పుడు మనం ప్రతి వారం వింటున్నామా? ప్రతి వారం దేవుని మాటలు వింటున్నాం. మనం ఎక్కడికైనా మీటింగ్స్ పెడితే వెళ్తున్నాం, ఎవరైనా ప్రార్థనకు పిలుస్తుంటే వెళ్తున్నాం, అక్కడ కూడా వాక్యాన్ని వింటున్నాం. ఇంత విరివిగా మనం వాక్యం వింటున్నామంటే వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది కదా. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. వినుట వల్ల విశ్వాసం వస్తే ఇప్పుడు ఇన్నిసార్లు, ఇన్ని రోజులు, ఇన్ని ప్రార్థనలకు వెళ్ళి మనం పదే వింటున్నాం కదా, మనం ఎంతటి విశ్వాసులం అయిపోవాలి చెప్పండి? అర్థమవుతుందా? ఒక పరిపూర్ణమైన స్థితికి మనం ఎదిగిపోవాలి కదా. ఇక్కడ ఏదో ఫాల్ట్ జరుగుతుంది, అవునా కదా? ఇప్పుడు మనం అంత విరివిగా వింటున్నాం కాబట్టి ఆ వింటున్న దాన్ని బట్టి మనం పరిపూర్ణమైన స్థితికి వచ్చేయాలి. దేవుని ఒక్క మాట విన్నందుకే గతించిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎంత పరిపూర్ణమైన విశ్వాసంలోకి వచ్చేసింది. ఒక్క మాట విన్నంటనే, యేసుక్రీస్తు వారి మాటలు విన్నంటనే చాలామంది లోబడి వారి పాపపు జీవితాలను విడిచిపెట్టేశారు. జక్కయ్య కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఒక్క మాట వినగానే వాళ్ళకి పరిపూర్ణమైన విశ్వాసం వచ్చేసింది. మనం ప్రతి వారం వింటున్నాం కదా, ప్రతి వారం వింటున్నాం, ప్రార్థనలో వింటున్నాం, శుక్రవారం వింటున్నాం, ఉదయాన్నే ఫోన్లో పెట్టుకుంటున్నాం, టీవీల్లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అంత విరివిగా వింటున్నా మనకి అంత పరిపూర్ణమైన విశ్వాసం ఎందుకు రావట్లేదు అని అంటే ఏదో పాలిటీ జరుగుతుందనే కదా. విన్నది బాగానే వింటున్నాం, కానీ ఏదో జరుగుతుంది. ఏంటంటే ఆయన మాటలు నమ్మి శ్రద్ధగా కూర్చోవట్లేదు. గతించిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మాటలు వింటున్నాం కానీ మనం సాధారణంగా మాట్లాడుకుంటాం కదా, పిల్లల్ని అంటుంటాం, వాళ్ళు వింటారు కానీ ఏం చేయరు, ఆ మాట ప్రకారం చేయరు. అలాంటి వాళ్ళని మనం ఏమంటామంటే ఇక్కడ నుంచి వింటారట, ఇటువైపు నుంచి వదిలేస్తారట. అర్థమవుతుందా? ఆ మాటలు నువ్వు వింటున్నావు, చెవిలోకి వెళ్తున్నాయి అంతే, కానీ నువ్వేం చేయట్లేదు,
హృదయపూర్వకంగా వాటిని స్వీకరించట్లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట నీకు వినిపిస్తుంది అనుకో, ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, దేవుని మాటలు చెప్తున్నాను, దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మితే ఆయన బలమైన కార్యాలు చేస్తాడు అని నేను చెప్పాను అనుకోండి, మీ హృదయంలో మీరు లేకపోతే పైకో హృదయంలోనో ఆమెన్ అని చెప్పుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు? నమ్ముతున్నట్టు. లేకపోతే దాని ఆమెన్ అని చెప్పినా చెప్పకపోయినా మీరు నమ్ముతున్నట్టు. మీరు పరిపూర్ణంగా నమ్మరు అనుకోండి, మీరు విన్న ఆ మాట మీ హృదయంలో ఏం చేస్తుంది? కార్యాన్ని జరిగిస్తుంది. అర్థమవుతుందా? వింటున్నామంటే వింటున్నాం, జస్ట్ వింటున్నాం అంతే. కానీ ఆ మాటను ఏం చేయట్లేదు? హృదయంలో నమ్మట్లేదు. నమ్మకపోవటం వల్ల ఏం జరగట్లేదంటే మనం పరిపూర్ణమైన స్థితికి రాలేకపోతున్నాం. ఇప్పుడు మీకు ఈరోజు కొన్ని విలువైన మాటలను జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచితే ఎలాంటి కార్యాలు, ఎలాంటి బలమైన కార్యాలు జరుగుతాయి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట చదువుకుందాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఒకసారి 6వ వచనం చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఒకసారి మాట ఆలోచిద్దాం, చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి, ఇప్పుడు దేవునికి నచ్చాలంటే చెప్పాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి, ఇప్పుడు హేబేలు దేవునికి నచ్చడానికి కారణం ఏంటి? కయ్యేను దేవునికి నచ్చకపోవడానికి కారణం ఏంటి? విశ్వాసం లేదు. ఈయనకి విశ్వాసం ఉందా? ఆయనకి విశ్వాసం లేదు గనక ఇతను నచ్చలేదు, ఇతను ఇచ్చేది కూడా నచ్చలేదు. ఇప్పుడు మనం ఇచ్చేది కాదు దేవునికి కావాల్సింది, ముందు మనం నచ్చాలి. మనం నచ్చితే ఆటోమేటిక్గా ఇచ్చేదంతా నచ్చుతుంది. ఇప్పుడు మీకు చిన్న మాట చెప్తాను. భేద విధవరాల కోసం మనం గతించిన వారమో అంతకుముందు వారమో జ్ఞాపకం చేసుకున్నాం. ఒక భేద విధవరాలు ఉంది. ఆవిడ ఎన్ని కాసులు వేసిందట? 2 కాసులు వేసిందట. మిగతా ధనవంతులంతా విస్తారంగా కానుకలు పెట్టి నింపేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తున్నారు. కానీ ఈవిడ పట్టుకొచ్చి ఎంత వేసింది? ఆవిడ అర్పణ దేవునికి నచ్చిందా? నచ్చింది కదా. అందరికంటే ఈవిడ ఎక్కువ ఇచ్చిందని చెప్పారట. వీళ్ళందరికీ అలా చూస్తున్నారు. మేము ఎక్కువ ఇస్తే ఆవిడ ఇచ్చింది అంటున్నారు ఏంటనేసి. ఎందుకు ఆవిడ ఇచ్చిన కానుక నచ్చింది చెప్పండి? విశ్వాసం. అర్థమవుతుందా? దేవుని మాట అప్పటి వరకు వింది. దేవుని మాట అప్పటి వరకు విన్నది. దేవుని మాట అప్పటి వరకు విని ఎంత బలమైన విశ్వాసం వచ్చిందంటే, నేను నా దగ్గర ఉన్న ఈ 2 కాసులు ఆయనకి ఇచ్చేసినప్పటికీ, ఆయన పరిచర్యకి ఇచ్చేసినప్పటికీ ఆయన నన్ను చూసుకుంటాడు, ఆయన నన్ను బతికిస్తాడు. ఆయన బ్రతికించినా సరే, బతికించకపోయినా సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన పరిచర్యకు నేను ఇచ్చేయాలి అని కానుక పెట్టెలో పట్టుకెళ్ళి వేసేసిందట. ఇంత పరిపూర్ణమైన విశ్వాసం ఎలాగొచ్చిందంటే, మాట కూర్చుని శ్రద్ధగా విన్నది. అర్థమవుతుందా? శ్రద్ధగా వినడం బట్టే కార్యాలు జరుగుతాయి. వినుట వల్లే విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వస్తుంది కదా. ఇప్పుడు వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ఉండడం వల్ల దేవునికి నచ్చుతామట. ఇప్పుడు దేవునికి నచ్చితేనే కదా కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు మనకు దేవునికి నచ్చినట్టు ఉంటేనే కదా మన జీవితంలో ఏదనుకుంటున్నామో ఆ కార్యం జరుగుతుంది. ఇప్పుడు వినడం, శ్రద్ధగా వింటే, విన్నది నమ్మితే ఆ తర్వాత బలమైన కార్యాలు జరుగుతాయి. కార్యాలు అంటే ఏదో నేను శరీర సంబంధమైన వాటి కోసం మాత్రమే చెప్పట్లేదు. గతించిన వారి నుంచి నేను మాట్లాడుతున్నాను. కార్యాలంటే కేవలం శరీర సంబంధమైన మాత్రమే కాదు, వాటి కోసమే ఆలోచించి మనం ఎక్కడే ఆగిపోతాం. ఇవి జరుగుతాయి. అప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకు వస్తాయి. మనం పరిపూర్ణమైన విశ్వాసులుగా తయారవుతాం. ఒక అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనం సిద్ధమవుతాం. ఎప్పుడు వినేది కరెక్ట్గా ఉండాలి. అర్థమవుతుందా? తరచుగా వింటూ ఉండాలి. విన్న మాటల్ని శ్రద్ధగా విని వాటిని నమ్మాలి. అర్థమవుతుందా? ప్రతి వారం చర్చికి వెళ్తున్నానండి, మారట్లేదండి. చూడండి, కొంతమంది మనకు కనిపిస్తుంటారు, వెళ్తున్నారు వస్తున్నారు, ప్రతి వారం వెళ్ళి విన్నేసి వస్తున్నారు తప్ప వాళ్ళు ఏ మార్పు లేదండి అని అంటే అక్కడ వాక్యంలో పాల్ట్ ఏం కాదు. ఇప్పుడు బోధకుడు సరిగ్గా వివరించకపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు వినేది సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. అర్థమవుతుందా? వినేది సరిగ్గా లేకపోతే, వినే ఆ స్థితి, వినుబుద్ధి లేకపోతే కార్యాలు జరగవు. వినుబుద్ధి లేకపోతే కార్యాలు జరగవు. ఎప్పుడు ముగిచ్చేస్తారా అని చూసామనుకోండి, కార్యాలు జరగవు.
అర్థమవుతుందా? వినేది శ్రద్ధగా వినాలి. ఆయన మాటను వినడానికంటే గతించిన వారు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మాట వింటున్నప్పుడు సుమారుగా 3 రోజుల పాటు వాళ్ళ ఆహారాన్ని మర్చిపోయి అలా వింటున్నారట. అర్థమవుతుందా? వాళ్ళు ఆహారాన్ని మర్చిపోయి తిండి మర్చిపోయి ఎన్ని రోజులు ఉండిపోయారట? వీళ్ళు ఎలా బతుకుతున్నారు? యేసుక్రీస్తు వారు మాట చెప్తారు కదా, మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బతుకుతారు. ఇప్పుడు గమనించండి, వీళ్ళు 3 రోజుల పాటు అలా వింటూ ఉండిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? వీళ్ళు రొట్టె వల్ల బతకాలని ఆశించట్లేదు. ఎలా బతికారు వీళ్ళు 3 రోజులు? ఇప్పుడు 3 రోజులు తినకుండా మీరు ఉండండి, ఉండరా? ఒక్కరోజు ఉండలేము మనం, సాయంత్రం నీరసం వచ్చేస్తుంది. ఒక పూట కూడా ఉండలేం. 1 గంట లేట్ అయితేనే లోన గంటలు కొట్టేస్తుంటాయి. ఇప్పుడు గమనించండి, 3 రోజుల పాటు వాళ్ళు ఉండిపోయారంటే వాళ్ళు దేని మీద ఆధారపడుతున్నారు చెప్పండి? ఒక మనిషి అట రొట్టె అంటే వాళ్ళకి రొట్టెలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రొట్టెలు, మనకి రైస్ ఎక్కువ తింటాం కాబట్టి రైస్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక మనిషి తినడం వల్ల కాదు కానీ దేని వల్ల బతుకుతాడట? ఒక విశ్వాసి దేని వల్ల బతుకుతాడంటే తిండి కోసం బతకడట. దేని వల్ల బతుకుతాడంటే ఒక విశ్వాసి మాట వల్ల బతికేస్తాడట. అర్థమవుతుందా? మాట వల్ల బతికేస్తామంటే బతికించేస్తుంది ఆయన మాట. అంత బలమైన మాట. ఇప్పుడు ఆ మాట వినబడుతున్నప్పుడు మనం ఎంత శ్రద్ధగా వినాలి చెప్పండి? మనల్ని జీవింపజేసే మాట అది. ఇప్పుడు శరీరానికి ఆహారం అవసరం. జాగ్రత్త వినండి, శరీరానికి ఆహారం అవసరం. ఇప్పుడు మన శరీరం బ్రతికి బట్ట కట్టాలనుకోండి, ఏముండాలి? ఆహారం ఉండాలి. మనం ఆత్మీయంగా జీవించాలంటే దేవుని మాట ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు శరీరం కరెక్ట్గా పనిచేయాలి అని అంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు శరీరం ఉంది, ఇప్పుడు మనకి ఏ రోగం రాకూడదంటే మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాధారణంగా మీకు అర్థం కావడానికి నేను ఇలా చెప్తాను. ఇప్పుడు మీకు ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, జాగ్రత్తగా మీకు ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, ఈ జ్వరం వచ్చేటప్పుడు డాక్టర్ గారు ఇంజెక్షన్ చేస్తారు. ఇంజెక్షన్ చేసి, లేకపోతే ఏదైనా రోగం వచ్చేటప్పుడు ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి కొన్ని మాటలు చెప్తారు. అవి తినకు, ఈ తిను, పలానా తినకు, ఈ తిను అని చెప్తుంటారు. ఇప్పుడు ట్యాబ్లెట్ ఇచ్చేశారు కదా, ఆయన ట్యాబ్లెట్ ఇచ్చేశారు, ఇంజెక్షన్ చేసేసారు, మరలా ఏం చెప్తున్నారు అంటే చాలా రోగాలు దేనివల్ల వస్తాయంటే మనం కొన్ని ఎక్కువగా తినేస్తాం కాబట్టి వచ్చేస్తున్నాయి, కొన్ని అసలు తినం కాబట్టి రోగాలు వస్తున్నాయి. ఆయన ఏం చెప్తాడంటే, ఎరే నాన్న, నీకు మందు ఇచ్చాను అప్పటికప్పుడు తగ్గడానికి నీకు మందు ఇచ్చాను, కానీ నువ్వేం చేయాలి? ఇగో నువ్వు ఎక్కువ తినేస్తున్నావు, ఇవి కొంచెం తగ్గించు, ఇవి అసలు తినట్లేదు, ఇవి కొంచెం తింటే నీకు ఆరోగ్యం కుదుట పడుతుంది, నేను ఇచ్చింది అప్పటికప్పుడు మాత్రమే అని చెప్తాడు ఆయన క్లియర్గా. మనం ఏం చేస్తాం? నాకు అది నచ్చదు, నేను అది తిన్ను అనేసి అయితే తినటం మానేస్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పరిగెడతాం, మళ్ళీ ఆయన ఇంజెక్షన్ చేస్తాడు, మళ్ళీ ట్యాబ్లెట్ ఇస్తాడు, అవి తినకో, ఈ తినని చెప్తాడు. మనం ఏది తినొద్దు అంటామో అదే తింటాం, ఏది తినమని చెప్తామో అది మనకి నచ్చదు. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, ఒక మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. జాగ్రత్త విందాం. ఒక మనిషి ఆరోగ్యం బాగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. తీసుకున్న ఆహారాన్ని బట్టే ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు ఆత్మీయంగా మనం జీవించాలంటే ఆయన మాటను మనం ఎలా తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమవుతుందా? మనం ఈ శరీర సంబంధమైన ఆహారం తీసుకుంటున్న దాన్ని బట్టి మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటే, మన ఆత్మీయ స్థితి మనం ఆయన మాటను ఎలా వింటున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. మాట వల్ల జీవించడం అంటే అది. ఆయన మాటను శ్రద్ధగా విన్నామనుకోండి, మనం ఆత్మీయంగా ఒక అత్యున్నతమైన స్థితికి ఎదిగిపోతామట. అర్థమవుతుందా? పరిపూర్ణమైన విశ్వాసులుగా ఎదిగిపోతామట. వినే విషయంలో జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలి? మీరు ఇప్పుడు జాగ్రత్తగా వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? చేయొత్తండి ఒకసారి. శ్రద్ధగా వింటున్నారా? నిజంగా ఎత్తాలి, నిజాయితీగా ఎత్తాలి. శ్రద్ధగా వింటున్నారా? శ్రద్ధగా వింటేనే కార్యాన్ని పొందుకుంటారు. ఇప్పుడు ఒక మనిషి దేవునికి నచ్చాలంటే ఏం చేయాలట? దేవునికి ఇష్టడై ఉండాలంటే చెప్పండి, విశ్వాసం ఉండాలి. హేబేలు దేవునికి నచ్చడానికి విశ్వాసం ఉంది కాబట్టి నచ్చారు. ఇప్పుడు ఆ తర్వాత మాట చూద్దాం, చూడండి. ఆ తర్వాత మాట, ఒక మనిషి దేవునికి నచ్చాలంటే విశ్వాసం ఉండాలట. ఆ తర్వాత మాట, దేవుని యొద్దకు వచ్చేవాడు, 6వ వచనం 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము,
దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఏంటట? దేవుని వద్దకు వచ్చేవారు ఏం నమ్మాలి? ఆయన ఉన్నాడని నమ్మాలి. మొదటిగా ఆయన ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఫలం దయచేస్తాడని నమ్మాలి. ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన లేని వాటి దగ్గరికి వెళ్ళి ఏదో ఇస్తారని వెతికితే దొరుకుతుందా? ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి. మొట్టమొదటిగా ఆయన ఉన్నవాడని నమ్మాలి. నమ్మిన తర్వాత నీకు తర్వాత వెంటనే ఏం రావాలి చెప్పండి? ఆయన ఫలం దయచేస్తాడని నమ్మాలి. ఏ ఫలం అది? శరీర సంబంధమైన ఫలాలు అవ్వచ్చు, ఆత్మ ఫలాలు కూడా అవ్వచ్చు. ఆయన ఇస్తాడని నమ్మాలి. ఆయన వెతికేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి. తర్వాత ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి. అర్థమవుతుందా? ఈ నమ్మకం లేకపోవటం బట్టే మనం కొన్ని కార్యాలు జరగట్లేదు. అర్థమవుతుందా? మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త, తొందరగానే ముగించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, క్షమించండి 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. తొందరగా చదవాలి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఈ మాట మనకు బాగా తెలుసు కదా, తర్వాత మనం చదువుకుందాం. మనం ఈ మాట మనకి చాలా అలవాటు. మనకి పరిపూర్ణమైన విశ్వాసంతోనట కొండను చూసి సముద్రంలోనో లేకపోతే ఇక్కడ అక్కడ అని రాయబడింది. మరొక సువార్తలో సముద్రంలోకి అని రాయబడుతుంది. ఇప్పుడు ఒక కొండను చూసి పరిపూర్ణమైన విశ్వాసంతో సందేహం లేకుండా పలికితేనట ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళంటే ఏమవుతుందట? వెళ్తుందా? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా? అదేంటి అనుమానంగా ఎత్తుతున్నారు? వెళ్తుందంటారా? ఆయన చెప్తుంది ఏంటంటే కొండలు తీసి అక్కడ విడేస్తారు, లేకపోతే ఇల్లు తీసి అక్కడ విడేస్తారని చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే నీకు కొండంత సమస్య ఎదురుగా ఉన్నా నువ్వు విశ్వాసంతో కానీ ప్రభువా ఈ కార్యాన్ని నా జీవితంలో జరుగునుగాక ఆమెను అన్నావంటే ఏమవుతుందట? జరుగుతుందని చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు విశ్వాసాలందరూ చేయాల్సిన పని ఏంటంటే కొండలు ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఈ పక్కకి జరపాల్సిన పని లేదు. కొండంత సమస్య నీ ముందున్నప్పటికీ నువ్వు విశ్వాసంతో పలకగలగాలి. ఏం చేయాలట? ఇప్పుడు ఎదురుగా పెద్ద సమస్య ఉన్నప్పుడు నువ్వు విశ్వాసంతో ధైర్యంగా పలకగలవా? పలకలేం. కానీ విశ్వాసం ఏం చేయాలట? కొండంత సమస్య ఎదురుగా ఉన్నప్పటికీ నువ్వు విశ్వాసంతో పలకగలగాలట. ప్రభువా నా జీవితంలో ఈ కార్యాన్ని చేస్తున్నందుకు నీకు స్తోత్రాలని పలకగలగాలట. అలా పలికిన రోజు ఏమవుతుందంట? తర్వాత మాట చూడండి సార్. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. మీరు పరిపూర్ణంగా విశ్వాసంతో పలకగలిగితే ఏమవుతుందట? ఇలా వినాలి. అసాధ్యమైనది లేదట. అర్థమవుతుందా? పరిపూర్ణంగా విశ్వాసంతో ఒక విశ్వాసి కానీ జీవిస్తే ఆ విశ్వాసికి అసాధ్యమైంది లేదట. ఇప్పుడు గమనించండి, మనకు కొన్ని అసాధ్యంగా కనిపిస్తున్నాయి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయన మాట మీద మనం పరిపూర్ణంగా ఆధారపడట్లేదని అర్థం. అది ఏదైనప్పటికీ శరీర సంబంధమైన కార్యాలు, ఒక ఇల్లు నువ్వు నిర్మించుకోవాలి, ఆ ఇల్లు నిర్మించుకోవడానికి అది నీకు అసాధ్యంగా కనిపిస్తుంది, నా వల్ల అవ్వదు అనిపిస్తుంది నీకు. కానీ నువ్వు విశ్వాసం ఉంచు ఏమవుతుంది? కొండంత సమస్య కూడా అసాధ్యం కూడా సుసాధ్యం అయిపోద్దట. ఇప్పుడు నువ్వు ఒక బలహీనతను జయించలేకపోతున్నావు, నీ వల్ల అవ్వట్లేదు, నువ్వు పదే ఫోన్ చూడకూడదు అనుకుంటున్నావు, చూస్తున్నావు. నువ్వు తప్పు మాటలు మాట్లాడకూడదు అనుకుంటున్నావు, మాట్లాడుతున్నావు, వల్ల అవ్వట్లేదు ఏంటి అనుకుంటున్నావు. కానీ నువ్వు విశ్వాసం ఉంచు, విశ్వాసంతో పలకగలిగితే, ఆయన మాటను శ్రద్ధగా వినగలిగితే ఏం జరుగుతుందంట? అసాధ్యం కూడా ఏమవుతుంది? సాధ్యమవుతుంది. మీకు అసాధ్యమైంది లేదు అని చెప్పేస్తున్నారు. ఎప్పుడు? విశ్వాసం ఉంచితే విశ్వాసంతో పలకగలిగితే అసాధ్యమైంది లేదట. ఇప్పుడు మనకు నిద్ర వస్తుంది. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తున్నాం. ఇప్పుడు మనకు నిద్ర వస్తుంది, దాన్ని మనం జయించలేకపోతున్నాం, మన వల్ల అవ్వట్లేదు. దాన్ని కూడా మనం జయించగలమా? ఎప్పుడు? విశ్వాసం ఉంటే, ఆయన మాటలు వినటానికి ఆతృత పడితే
ఆతృత పడితే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది? నా వల్ల అవ్వట్లేదండి అంటున్నావంటే, ఈ చిన్న విషయంలోనే నా వల్ల అవ్వట్లేదు అంటున్నావంటే ఒక బలమైన కార్యాన్ని నువ్వు ఎలా చూడగలవు చెప్పు? అర్థమవుతుందా? ఆయన మాట విన్నప్పుడే ఒక గంట సేపు నువ్వు ఏకాగ్రతగా వినలేకపోతున్నావు. దీన్నే, ఈ చిన్న నిద్రనే మనం జయించలేకపోతున్నావు అంటే ఆ బలమైన కార్యాలు మనం ఎలా చూస్తాం? అర్థమవుతుందా? విశ్వాసికి అసాధ్యమైంది ఉండకూడదట, అసాధ్యమైంది ఉండదు అని చెప్పేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం విశ్వాసులమేనంటే పేరుకున్నామేమో, ఒకవేళ పేరుకు పిలువబడుతున్నామేమో. విశ్వాసి ఇక్కడ ఆవగింజంత విశ్వాసం అట. ఎంత? ఆవగింజంత విశ్వాసం ఉంటే బలమైన కార్యాలు జరుగుతాయట. ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం ఉంటేనే అంత కార్యాలు జరిగేస్తుంటే, విశ్వాసంలో మనం అంచెలంచెలుగా ఎదుగుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అర్థమవుతుందా? ఒక పరిపూర్ణమైన స్థితికి దేవుడు మనకు రావాలని కోరుకుంటున్నాడు కనుక ఈ మాటలు మనకు వినిపిస్తున్నాడు. మనం చేయాల్సిన పని ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని పెంచుకోవటం. ఆ పరిపూర్ణమైన విశ్వాసం మనకి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు వస్తుంది? తరచుగా ఆయన మాటలు వినాలి. విన్నదాన్ని ఏం చేయాలి? నమ్మాలి. ఏం చేయాలి? విన్నదాన్ని నమ్మాలి. ఇప్పుడు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ఎవరు చెప్పారు? ఇక్కడ నిలబడి నేను చెప్పాను. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా? మీకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ మాటను మీరు నమ్మితే ఇలా చెప్పండి, నాకు నమ్మితే చెప్పండి, నమ్మకపోతే వద్దు. నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్ముతున్నారా? నవ్వుతున్నారు ఎందుకు? నాకు అసాధ్యమైంది ఏది లేదు. ఎప్పుడు? నమ్మితే, ఆయన మాటను నమ్మితే. ఇప్పుడు ఈ మాటలు వినిపించినప్పుడు మీకు ఖచ్చితంగా కొంత భరోసా వచ్చి ఉంటుంది. ఆ భరోసాను బట్టి హృదయంలో మీరు చెప్పుకోండి, ప్రభువా నా జీవితంలో ఈ కార్యాన్ని చేస్తున్నందుకు నీకు స్తోత్రాలని చెప్పండి. అర్థమవుతుందా? బలమైన కార్యాలు చేసే దేవుడైనా నీకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పేస్తున్నాను. నీకు అసాధ్యమైంది ఏది లేదు. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలోనే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ భక్తుని కోసం మనం వచ్చే వారం ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం జస్ట్ చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. ఇక్కడ నోవహు కోసం మనం చదువుకుంటున్నాం. ఆయన ఎలా నీతిమంతుడు నీతికి వారసుడయ్యాడంటే ఎలాగట? విశ్వాసాన్ని బట్టి. తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడట? అక్కడ చూడండి, దేనిని బట్టి? విశ్వాసమును బట్టి అతను ఏం చేశాడట? తన ఇంటిని, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను ఏం చేశాడట? సిద్ధం చేశాడు. దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు అది వరకు జరగని సంగతులు నమ్మాడట ఆయన. ముగించేసుకుందాం, జాగ్రత్తగా వినండి. అది వరకు జరగని సంగతుల్ని నమ్మేశాడట. ఇప్పుడు అప్పటి వరకు భూమి మీద అలాంటి జలప్రలయం రాలేదు. జలప్రలయం మాత్రమే కాదు, గట్టిగా కూడా వర్షం రాలేదట అప్పటి వరకు. అంత భయంకరమైన వర్షాలు ఎప్పుడు రాలేదట. ఇప్పుడు దేవుడు వచ్చి నోవహుతో చెప్పిన మాట ఏంటి? ఈ ప్రపంచాన్ని అంతటినీ నేను ముగించేద్దాం అనుకుంటున్నాను, వీళ్ళు చంపేద్దాం అనుకుంటున్నాను, ఒక భయంకరమైన జలప్రలయం రాబోతుంది, నువ్వేం చేయాలి చెప్పాలి? ఓడ కట్టాలని చెప్పారు. అది వరకు జరిగింది, అది వరకు జరగలేదు. అది జరగకపోయినప్పుడు ఆయన ఏం చేశాడు? నమ్మాడు. అంటే విశ్వాసి ఏం చేస్తాడంటే, దేవుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, మునుపు అది ఎప్పుడు జరగలేదు, ఎవరి జీవితంలో జరగలేదు. ఎవరి జీవితంలో జరగకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుందని నమ్మాలి. అర్థమవుతుందా? ఎవరి జీవితంలో కార్యం జరగలేదు, ఎవరు అంత అత్యున్నతమైన స్థాయికి ఎదగలేదు. ఇప్పుడు ఎదుటివారి జీవితంలో జరగకపోయినా, నువ్వు మునుపెప్పుడు ఆ మాట వినకపోయినా దేవుడు వచ్చి చెప్పాడు అనుకోండి జరుగుతుంది, నువ్వు సిద్ధపడు అని చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుంది? జరుగుతుంది. నువ్వేం చేయాలి? నమ్మాలి. విశ్వాసాన్ని బట్టి ఈయన ఏం చేశాడంటే ఒక ఓడను తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి సిద్ధపాటు చేశాడట. దేవుని మాటను నమ్మాడట. అది వరకు జరగని కార్యాలను నమ్మాడట. నమ్మాడు కాబట్టి ఏమయ్యాడు?
రక్షించబడ్డాడో నీతికి వారసుడయ్యాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మాటని నోవాహు నమ్మలేదు అనుకోండి, ఏమవుతుంది? అసలు ఏమవుతుంది చెప్పండి? అందరితో పాటు ఏమవుతాడు? తన కుటుంబాన్ని రక్షించుకోగలడా? ఇప్పుడు ఒక విశ్వాసి దేవుని మాటను నమ్మితే, దేవుని మాట యందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందంటే కుటుంబాన్ని రక్షించుకుంటాడట. అర్థమవుతుందా? ఇప్పుడు మన కుటుంబం రక్షించబడాలి అని అంటే ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే ఏమవుతుందట? అనేక ఆపదల నుంచి మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటాం. ఆ నరకం అనే ప్రమాదం నుంచి మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటాం. ఎప్పుడు? విశ్వాసం ఉంచితే. దేవుని మాట వల్ల ఇన్ని అద్భుతాలు జరుగుతాయండి. మనుషుల మాట వల్ల కుటుంబాలు కూలిపోవచ్చు, దేవుని మాట వల్ల కుటుంబాలు కట్టబడతాయి. అర్థమవుతుంది? అంత బలమైన మాట. ఆ బలమైన మాటలు మనకు వినిపిస్తున్నప్పుడు మనం అంతే శ్రద్ధగా వినాలి. వచ్చే వారం మనం నోవాహు గారి కోసం మరికొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మాత్రం మనం నేర్చుకున్న విషయాలు మనసును పెట్టండి. విశ్వాసికి అసాధ్యమైంది ఉందా? ఎప్పుడు? నమ్మినప్పుడు. నమ్మడం నీ వల్ల అయితే సమస్తం నీకు సాధ్యమే. విశ్వాసికి అసాధ్యమైంది ఏది లేదు. నమ్మడం కార్యాన్ని పొందుకోవడం, నమ్మడం కార్యాన్ని పొందుకోవడం. ఇది జరిగిన రోజు ఒక విశ్వాసి ఒక పరిపూర్ణమైన స్థితికి ఎదిగినట్టు. ఆ రోజు చనిపోయినా సరే మాట్లాడాడంటే దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. అతని బలి నచ్చిందంటే దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. వాడని కట్టాడంటే దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఆ వాడ కట్టే విధానం కోసం, అతనికి ఉన్న విశ్వాసం కోసం మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఇప్పటివరకు చెప్పిన మాటలు మనసును పెట్టి, ఇప్పటివరకు చెప్పిన ప్రతి మాటను మనసును పెట్టి, ప్రభువా విశ్వాసం ఉంచితే అసాధ్యమైనది ఏదీ లేదు అని మీరు తెలియజేశారు. ప్రభువా నీ యందు నేను పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుతున్నాను, నాకు కార్యాన్ని జరిగించండి. సందేహం లేకుండా పలకండి. సందేహం లేకుండా పలికితే బలమైన కార్యాలు జరుగుతాయి. మనసులో అనుమానంతో ఎంత మాత్రం అనకండి. మనసుతో హృదయపూర్వకంగా, మనసులో అనుమానం లేకుండా విశ్వాసంతో పలకగలిగితే బలమైన కార్యాలు జరుగుతాయి. విశ్వాసంతో పలకండి. విశ్వాసంతో పలకండి. నోరు తెచ్చి ఒకసారి ప్రార్థన చేద్దామా? విశ్వాసంతో పలకండి. మీ ముందు కొండంత సమస్య ఏదైతే ఉందో, ఏదైతే మీకు కొండంత సమస్యగా అనిపిస్తుందో దానికోసం విశ్వాసంతో పలకండి. ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. ఇది నా వల్ల అవదు, నేను చేయలేను అని దేనికోసం నువ్వు అనుకుంటున్నావో విశ్వాసం ఉంచు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు సాధించలేనిదంటూ ఏది లేదు. నువ్వు ప్రతిదాన్ని సాధించగలవు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, యథపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి దేవ. ప్రభా ఆ పరిపూర్ణమైన విశ్వాసపు జీవితాలు మాకు దయచేయటానికి ప్రభా, నీ మాటలు మాకు వినిపిస్తున్న రీతిని బట్టి వందనాలు. ప్రభా నీ మాటను నమ్మితే ప్రభా ఎలాంటి బలమైన కార్యాలు జరుగుతాయో ప్రభా మాకు తెలియజేస్తున్న రీతిని బట్టి వందనాలు. విశ్వాసం ఉంచితే మాకు అసాధ్యమైనది ఏది లేదని తండ్రి మీరు తెలియజేశారు. ప్రభా సమస్తాన్ని సాధ్యపరచగల దేవుడు ప్రభా, నీ యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని తండ్రి మేము కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. ప్రభా చిన్ని సమస్యలకు తండ్రి చూసి భయపడిపోయే స్థితి మాది కాదని తండ్రి మీరు గుర్తు చేశారు. ప్రభా కొండంత సమస్య ఎదురుగా ఉన్నప్పటికీ విశ్వాసంతో పలకగలిగే అంతటి తండ్రి విశ్వాసాన్ని మీరు మాకు దయచేస్తున్నప్పుడు ప్రభా తండ్రి అలాంటి సమస్యలు చూసి ప్రభా తండ్రి మేము భయపడుతున్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి. పరిపూర్ణమైన విశ్వాసాన్ని దయచేయండి. కొండంత సమస్య మా ముందున్నప్పటికీ ప్రభా విశ్వాసంతో పలకగలిగే బలమైన విశ్వాసులుగా మా అందరినీ తీర్చిదిద్దండి. ప్రభా అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పగలిగే ప్రభా తండ్రి అలాంటి విశ్వాసులుగా తండ్రి మమ్మల్ని తండ్రి తయారు చేయండి. ప్రభా కృపలో భద్రపరచండి. విశ్వాసం ద్వారా శ్రేష్టమైన అర్పణలు ఇవ్వటానికి, విశ్వాసం ద్వారా చనిపోయినప్పటికీ మాట్లాడటానికి, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఎంచబడటానికి, విశ్వాసం ద్వారా కుటుంబాలను రక్షించుకోవటానికి ప్రభా తండ్రి కృప దయచేయండి. అలాంటి బలమైన విశ్వాసాన్ని దయచేయండి. నీ మాటను ప్రతి ఒక్కరూ పరిపూర్ణంగా నమ్ముదురుగాకని ప్రార్థన చేస్తున్నాం. నీ బలమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో చూచుదురుగాకని ప్రార్థన చేస్తాను. అసాధ్యమైనది నాకు ఏదీ లేదని బలంగా విశ్వాసంతో చెప్పగలిగే అంతటి బలమైన విశ్వాసులుగా ప్రతి ఒక్కరి తయారవుదురుగాకని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృపలో భద్రపరచండి, స్థిరంగా నిలబెట్టండి. ఆత్మీయ అభిషేకాన్ని ఇచ్చి ప్రతి ఒక్క
ఒక్కరిని తండ్రి నడిపించండి. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేయండి. పరిపూర్ణమైన విశ్వాసంతో తండ్రి మేము ముందుకు వెళ్ళిపోయి కృపను మాకు దయచేయండి. మా ప్రతి విశ్వాసాన్ని మేము జయించడానికి ప్రభా, ప్రతి ఆపదల నుంచి తండ్రి మేము విడుదల పొందుకోవడానికి ప్రభా, విశ్వాసంలో అత్యున్నతమైన స్థితికి ఎదగటానికి ప్రభా, ప్రతి ఆపదను తండ్రి జయించడానికి ప్రభా, కృపనిచ్చి నడిపిస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి అనేక ఇబ్బందుల నుంచి విడిపిస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు. అనేక ఇరుకుల నుంచి తండ్రి లేవనెత్తి తండ్రి సజీవులుగా మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు. ప్రతి బలహీనతను జయించడానికి పరిపూర్ణమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి. కృపలో భద్రపరిచి స్థిరంగా నిలబెట్టమని ఆత్మీయ బలాన్ని ఇచ్చి నడిపించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మన జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. నమ్మిన వాళ్ళంతా గట్టిగా చెప్పండి.